హాయ్ పిల్లలు, చిట్టి చిలకమ్మ అక్షరాభ్యాసం. ఈ కథ మీకోసం. హలో ఫ్రెండ్స్, ఇలాంటి కథలు ఇంకా మీరు వినాలనుకుంటున్నారా? అయితే ఈ కింద వీడియోలో చూపించినట్టుగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక కథ మొదలెడదామా? చిలుకమ్మ తన గారాల బిడ్డ చిట్టి చిలుకకి అక్షరాభ్యాసం చేయాలని తలపెట్టింది. అందుకోసం సకల సంబరాలు సమకూర్చుకుంది. తీయని పళ్ళని ఎన్నింటినో సేకరించింది. తేనెటీగని అడిగి తీయని తేనెను తీసుకుని వచ్చింది. చెట్టుని వేడి రంగురంగుల పువ్వులను సేకరించింది. చిగురాకుల తోరణాలు కట్టింది. కోకిలమ్మని తన బృందంతో వచ్చి మంగళవాయిద్యాలు వినిపించమని అడిగింది. చిలుక పండితుడిని కలిసి తన బిడ్డకి అక్షరాభ్యాసం చేయించవలసిందిగా అర్థించింది. అందరినీ తన ముద్దుబిడ్డ అక్షరాభ్యాస కార్యక్రమం చూడటానికి రమ్మని ఆహ్వానించింది. అందరినీ పిలిచింది, కానీ ఉడుతమ్మని మాత్రం రమ్మని పిలవలేదు. ఉడుతమ్మ అంటే చిలుక తల్లికి చాలా రోజులుగా కోపం ఉంది. దూరమగ్గిన పళ్ళన్నింటినీ తనకంటే ముందుగా ఉడుతమ్మ రుచి చూస్తోందని అదంటే చిలుకమ్మకి మంట. అందుకే తన ఇంట జరిగే ఆ వేడుకకి కావాలనే చిలుకమ్మ ఉడతని పిలవలేదు. చిట్టి చిలుకకి అక్షరాభ్యాసం జరిగే రోజు రానే వచ్చింది. ఉదయాన్నే చిట్టి చిలుకమ్మని చిలుకమ్మ ముస్తాబు చేసింది. చిలుక పండితుడు వచ్చి అక్షరాభ్యాసం చేయించేటప్పుడు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలని మరీ హెచ్చరించింది. అందరి దగ్గర మంచి పిల్ల అని పేరు తెచ్చుకోవాలని చెప్పింది. చిట్టి చిలుక అక్షరాభ్యాస కార్యక్రమానికి పిలిచిన వాళ్లంతా బిలబిలా వచ్చారు. రామశబ్దం పలికించి విద్యాభ్యాసం మొదలు పెట్టించే చిలుక పండితుడు మాత్రం వచ్చే జాడ ఎక్కడా కనిపించలేదు. చిలుకమ్మ గాబరా పడసాగింది. మాటిమాటికి చిటారు కొమ్మ మీదకు ఎక్కి అతను వస్తున్నాడేమో అని ఆతృతగా ఎదురుచూస్తోంది. చిలుక పండితుడు ఎందుకు రాలేదంటే అతడు చిలుకమ్మ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటే దారిలో ఉడుతమ్మ తన ఇంటి ముందు విచారంగా కూర్చుని ఉండడం అతని కంటపడింది. కారణం ఏమిటని అడిగాడు. అందరినీ తన ఇంటి వేడుకకి పిలిచిన చిలుక తల్లి తనని మాత్రం పిలవకుండా అవమానించిందని ఉడుతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. దాంతో చిలుక పండితుడికి చిలుకమ్మ మీద చెప్పలేనంత కోపం ముంచుకు వచ్చింది. క్రక్కున వెనక్కి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ విషయం మైనాపిట్ట ద్వారా తెలుసుకున్న చిలుకమ్మ తన తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగి మరి ఉడుతమ్మని తన ఇంట వేడుకకి రమ్మని బ్రతిమిలాడి పిలుచుకువచ్చింది. దానితో శాంతించిన చిలుక పండితుడు చిట్టి చిలుకకి అక్షరాభ్యాసం చేయించడానికి ఆమె ఇంటికి వచ్చాడు. చిట్టి చిలుక చేత ముమ్మారు రామశబ్దం పలికించాడు. చిలుకమ్మ అతిథులందరికీ తీయని పండ్లు తేనెతో విందు చేసింది. చిలుక పండితుడిని తగు విధంగా సత్కరించింది. పండితుడు ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా హితవు చెప్పాడు. నువ్వు ఉడుతమ్మ మీద అకారణంగా ద్వేషం పెంచుకుని అవమానించేవు. నీ బిడ్డ చేత ఇవాళ రామశబ్దం పలికించాను కదా. ఆ రాముడి మెప్పునే పొందిన ధన్యజీవి ఉడుత. ఆ సంగతి తెలుసునా? లంకకి వారధి కట్టేటప్పుడు చేసిన ఉడత సాయానికి మెచ్చుకొని రాముడు ఎంతో దయతో దానిని చేతి వ్రేళ్లతో నిమిరాడట. ఆ గుర్తులే చారికలుగా ఉడతల మీద కనిపిస్తాయి. అలాంటి ఉడతమ్మతో నీకు వైరం తగదు. మీరు ఇక నుండి సఖ్యంగా ఉండండి. చిలుకమ్మ ఆ మాటలకి సిగ్గుపడి ఉడుతమ్మని చక్కగా సత్కరించి పంపించింది. చిట్టి చిలుకమ్మ అక్షరాభ్యాసం ఈ విధంగా చక్కగా ముగిసింది. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్టండి.